మాతృ శిశు మరణాలను తగ్గించేందుకు రోటరీ ఇంటర్నేషనల్ మాతృ శిశు ఆరోగ్య రక్షణ మాసోత్సవాల్లో భాగంగా యాంటీనేటల్ కేర్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ టీవీ రమణారావు అన్నారు. కాకినాడ పర్లోపేట పిహెచ్సి వద్ద రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో యాంటీనేటల్ కేర్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమానికి క్లబ్ సెక్రటరీ మణికంఠ స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ మజ్జద్ అధ్యక్షత వహించగా రోటరీ అసిస్టెంట్ గవర్నర్ టీవీ రమణారావు ముఖ్య అతిథిగా పాల్గొని క్యాంపును ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖ స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ ఏఎల్ సత్యవతి సారథ్యంలో గైనకాలజిస్టులు డాక్టర్ సుష్మా, డాక్టర్ విజేత, డాక్టర్ కృష్ణవేణి, డాక్టర్ నాగలక్ష్మి, డాక్టర్ సరోజినిలు పాల్గొని క్యాంపుకు వచ్చిన 127 మంది గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. సందర్భంగా అసిస్టెంట్ గవర్నర్ టీవీ రమణారావు మాట్లాడుతూ కాకినాడ నగరంలో రోటరీ క్లబ్ మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించేందుకు కృషి చేసిందని అన్నారు. డాక్టర్ ఏఎల్ సత్యవతి మాట్లాడుతూ మాతృ మరణాలను తగ్గించేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సుబ్బరాజ్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ యాంటీనేటల్ క్యాంపు నిర్వహించినందుకు వైద్యారోగ్య శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కాకినాడ ట్రెజరర్ పాస్ట్ ప్రెసిడెంట్ తడాల బుజ్జి, ఎక్సెల్ రమేష్, ఆండాల్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే సురక్షిత మాతృత్వం కోసం అన్నమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఎన్ని చేసినా ఇప్పుడు మనకి ఇవన్నీ చెయ్యాలి అంటే కనుక వైద్య పరీక్షలు ఒక్కటే సరిపోదు. దానితో పాటు కుటుంబ సహకారం అండ్ సొసైటీ సహకారం అండ్ ఇలాంటి వాలంటరీ ఆర్గనైజేషన్స్ లైక్ ఈ రోటరీ వాళ్ళు, ఇలాంటి వాళ్ళ సహకారం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం ఈ మాతృ శిశు మరణాలని తగ్గించగలుగుతాం. అండ్ రోటరీ ఎస్పెషలీ ఈ మాతృ శిశు మరణాలు తగ్గించడంలో చాలా ఎక్కువ పాత్ర పోషిస్తుంది. అయినా కూడా ఇంకా అక్కడక్కడ జరుగుతున్నాయి. సో ఇది మెయిన్ ఏంటంటే రోటరీ చేసేవి అన్నీ మెయిన్ పిల్లల పోషకాహారం, పరిశుభ్రత అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ వ్యాక్సిన్స్, ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్, ఇవన్నిటి మీద చాలా ఫోకస్ చేస్తుంది. సో ఇలాగా ప్రజల్లో ఇంకా అవగాహన కల్పించి ముందుకు వెళ్తే కనుక మనం అందరూ సురక్షితంగా డెలివరీ అవుతారు, సురక్షితంగా ఉంటుంది అండ్ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, సమాజం అభివృద్ధి చెందుతుంది. Namaste Andi. Myself Rotarian Majid Hussain. I am the president of Rotary Club of Kakinada. Today Rotary Club of Kakinada under the supervision of Dr. Satyavati Garu, who is also a Rotarian from our club, and with her team. We have conducted an antenatal care camp at Parlapeta, USC. This being Maternity and Child Health Month from Rotary Club, we have conducted this camp and we have received an overwhelming response. Till now, we have covered about 50 plus mothers, and we are still, expecting few more to come. Once again, would like to thank USC Parlapeta DMHO office for supporting us. Club of Kakinada Assistant Governor Venkatramanarao మాట్లాడుతున్నానండి. ఈరోజు మా విన్నపముని మన్నించి ఇచ్చేసిన మేడం గారు సత్యవతి గారికి మా రోటరీ క్లబ్ తరపు నుంచి కృతజ్ఞతలు. అలాగే వాళ్ళ స్టాఫ్ దగ్గర 8 మంది డాక్టర్స్ కూడా వచ్చి సర్వీస్ చేయిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ లొకేషన్ పర్లోపేట లొకేషన్లోంచి విపరీతమైన జనం వచ్చి ఇది చెక్ చేయించుకుంటున్నారండి. ఇలాంటి సర్వీస్ కాకినాడలో ఏ లొకేషన్స్లో కావాలన్నా మా రోటరీ క్లబ్కి మీరు సమాచారం అందిస్తే మా ప్రెసిడెంట్ గారు కానీ నేను కానీ అందుబాటులో ఉండి ఎవరైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నారా, వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మిగిలిన వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎవరికైనా ఎనీమియా ఉన్నట్టయితే ఆ ఎనీమియా కరెక్షన్ చేయడం, ఆ ఎనీమియా నుంచి మళ్ళీ బయటకు వచ్చే వరకు వాళ్ళకి రక్తం అవసరమైతే ట్రాన్స్ఫ్యూజ్ చేయడం, ఇలాంటివన్నీ వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా కొంచెం స్పేసింగ్ ఇవ్వాల్సినట్టుగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఆ స్పేసింగ్ మెథడ్స్ కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి చాలామంది ఏఎన్సీస్ వచ్చి ఇక్కడ ఈ సర్వీస్ను ఉపయోగించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ముందు కూడా మనం ఈ ఏఎన్సీస్ అందరినీ చెకప్ చేసి వాళ్ళకి హై రిస్క్ వాళ్ళందరినీ మనం ముందే గుర్తించి మన సర్వీసెస్ ఇచ్చినట్టయితే ఈ మెటర్నల్ డెత్స్, చైల్డ్ డెత్స్ కూడా తగ్గించవచ్చు అని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. ఇక్కడికి వచ్చిన గైనకాలజిస్టులకి, మన రోటరీ క్లబ్ వారికి, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.